దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగే పండుగలలో ఈ మొహరం పండుగ అంటే పీర్ల పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారు. ఈరోజు ఈ గాన్లాపేట గ్రామంలో మొహరం పండుగను ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమైనటువంటి ఘట్టము, చివరి ఘట్టము. ప్రజలందరూ కూడా గుండంలో నుంచి పీర్లను దర్శించుకున్న తర్వాత గుండంలో నుంచి దాటి తమ యొక్క బాధలను తొలగిపోయినాయని భావించి చాలా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. గత 70 ఏళ్లుగా ఈ గాన్లాపేట గ్రామంలో ఈ ఆనవాయితీ అనేటువంటిది వంశపార్యపరంగా కొనసాగుతున్నది. మొహమ్మద్ జమాల్ గారు స్వర్గస్థులు అయ్యారు. వారి యొక్క వారసులు మొహమ్మద్ నబీ గారు, మొహమ్మద్ రసూల్ గారు ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ గ్రామంలో ఈ పండుగను 70 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పండుగకు చుట్టుపక్కల జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, కొరుట్ల, జగిత్యాల, అదే కామారెడ్డి ప్రాంతం నుంచి ఎక్కువగా ఇక్కడికి రావడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజున అంటే ఈ మొహరం పండుగ ఈ చివరి రోజున ఇక్కడికి వచ్చి తమ మొక్కులను తీర్చుకొని పీర్లను దర్శించుకొని గుండాన్ని దాటి చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళడం అనేటువంటి జరుగును రాష్ట్ర పండుగ గుర్తించి మసీదులకు ఇమాంలకు ఏ విధంగానైతే వేతనాలు ఇస్తున్నదో ఈ పీర్ల పండుగ జరిపేటువంటి ఇమాంలను కూడా గౌరవ వేతనం ఇచ్చి ఈ పండుగను ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. తెలంగాణ వ్యాప్తంగా తెలుసు, గత కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు అనేటువంటి జరుగుతున్నాయి. ఈ గ్రామంలో 70 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి వీళ్ళకు సహాయం అనేటువంటి చేస్తే ఇంకా అద్భుతంగా సౌకర్యాలు, వసతులు అనేటువంటి వస్తాయి. వీళ్ళు కూడా చాలా ఆనందంగా చేయడానికి ముందుకు వస్తారు. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా కొన్ని వసతులు అనేటువంటి మనం కల్పించగలిగితే భక్తులకు అనేక సౌకర్యాలు అనేటువంటి అందుతాయి. ఈ రోజుతో ఈ పండుగ ముగిసింది. తర్వాత 3వ శుక్రవారం నాడు ఉరుసు అనేటువంటిది చేస్తారు. దాంతో ఈ మొహరం పండుగ పూర్తి ముగిసినట్టుగా భావించి మళ్ళీ వచ్చే సంవత్సరానికి కోసము ఎదురు చూడడం అనేటువంటిది జరుగుతుంది.